నేను వెళ్ళొస్తానండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు అనవసరం, కానీ ఎక్కడికి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ గుడికి. నేనేం మీతో రావటం లేదు. థ్యాంక్స్. కానీ గుడికి వస్తున్నాను. పద్మా, ఎందుకు ఏడుస్తున్నావు? పద్మా, అసలు కాదు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చూస్తే నేను ఏదో చేశాను అనుకుంటారు. ఏమైంది చెప్పు. వాసు తప్పిపోయింది ఇక్కడే. వాసు అంటే వాసుకి 2 ఏళ్ళ 5 ఏళ్ళ? 25 ఏళ్ళు. 25 ఏళ్ళ బడుద్దాయి వెధవ. ఇదిగో, వాసుని వెధవా గిదవా అని ఇంకొక మాట అన్నావంటే అన్ను. ఇంతకీ వాసు గారు ఎవరు? నేను వాసు కాబోయే భార్యాభర్తలం. భార్యాభర్తలం. ఓహో, నీ స్టోరీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. లెంగ్త్ ఎక్కువైనా పర్వాలేదు, కొంచెం డీటెయిల్డ్గా చెప్తావా? చెప్తాను. 7 జన్మల బంధం మాది. అంత గాఢంగా ప్రేమించుకున్నాం. తన దనకాపల్లి, మాది పక్కనే ఉన్న తాళపాలెం. అందరి ప్రేమికుల్లాగే మా ప్రేమ కూడా ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు. మా పెద్దవాళ్ళు మా ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. అయినా వాళ్ళ మూర్ఖత్వానికి మా ప్రేమను బలికాన్ని వదలుచుకోలేదు. ప్రపంచమే తలకిందులైనా, ప్రళయమే ముంచుకొచ్చినా ఎదురు నిలిచి పవిత్ర ప్రేమకు చిహ్నాలుగా మిగిలిపోదాం అనుకున్నాం. అందుకే గుండెని రాయి చేసుకుని కన్నవాళ్లను, వాళ్ళ మూర్ఖత్వాన్ని కూడా వదిలేసి ఇద్దరం హౌరామేలెక్కి ఇక్కడికి చేరుకున్నాం. అమ్మవారి సమక్షంలో మా ప్రేమకు నిర్వచనంగా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాం. అంతేనండి, అంతే. పెళ్లి రసీదు తెస్తానని, నన్ను ఇక్కడ ఉండమని పాపం తనట్టు వెళ్ళాడు. అవి దేవి నవరాత్రులు కావడంతో గుడి మొత్తం ఒకటే సందడి, ఒకటే జనం. ఆ జనంలో తనట్టు తప్పిపోయాడు. ఇది అంత బలీయమైంది. అవును పద్మ, ఆ వాసు నుంచి పారిపోయినప్పుడు, సారీ, పాపం తప్పిపోయినప్పుడు అతని దగ్గర నీకు సంబంధించినవి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. నా 7 వారాల నగలు తన దగ్గరే ఉన్నాయి. అనుకున్నాను. పాపం వాటిని మొయ్యలేక ఎన్ని అవస్థలు పడుతున్నాడో ఏమో. పాపం నా కోసం ఎక్కడెక్కడ వెతుకుతున్నాడో ఏమో. అవును పాపం. ఇంకటి పాపం, వాడు నీకు హాతిచ్చేసి నీ 7 వారాల నగలతో ఎప్పుడో ఉడాయించేస్తుంటాడు. ఆయన అలాంటి వెధవతో. ఇదిగో, వాసు గురించి ఇంకొక మాట అన్నావంటే. వాసు నిప్పు తెలుసా? తెలియదు. నన్ను ఒక్కసారైనా తాకరు కూడా తాకలేదు. తాకడు పెట్టుకోవడానికి 7 వారాల నగలుండగా నిన్ను తాగాల్సిన అవసరం ఏంటి చెప్పు. ఏమైనా వాసుగాడి బుర్ర నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు పవిత్ర ప్రేమ మీద. వాడు ఎందుకు వస్తాడు? నా మాట విని నువ్వు మీ ఊరు జంప్ అయిపో. ఇంకా వాడి మీద పిచ్చిపోలేదనుకో, పక్కనే గంగానది ఉంది, అందులో జంప్ అయిపో. నీ బోర్డు సలహా నాకే ఒక్కర్లేదు. నమస్తే సార్. కృష్ణ మనోహర్, కామ్ రండి. బై ద వే షీ ఇస్. నాన్నగారు మీ గురించి చెప్పారండి, మీరు వంట చాలా బాగా చేస్తారని. వీళ్ళ నాన్నగారు పోయి సిల్వర్ జూబ్లీ అయింది బాబు. ఈవిడ మా ఆవిడ, అందుకే జుట్టుకి రంగు వేసుకోవద్దన్నాను. అమ్మాయిని పిలు. రావయ్యా. వస్తున్నా మమ్మీ. చాలా బాగానే కుమ్మినట్టున్నాడు. ఇతను వచ్చాడేంటి? ఈ అమ్మాయ్యా? కూతురికి కళ్ళు లాపటం చిన్న లోపమా? అమ్మాయి ఇతనేనమ్మా, నే చెప్పిన యంగ్ ఆఫీసర్ కృష్ణ మనోహర్. నమస్తే. నమస్తే అమ్మా, అబ్బాయికి ఇల్లంతా చూపించరా. అయ్యో, ఎందుకంటే ఆవిడ ఇబ్బంది పెడతారు, పోనీ ఈవిడ చూపిస్తారా? ఈవిడ నాకు చూపించాల్సినవి చాలా ఉన్నాయి బాబు. అమ్మాయి నువ్వు చూపించు, నువ్వు నాకు చూపిద్దురా. సార్ అది కాదు సార్. సార్ రండి. ఇక్కడ రండి. పదండి. అర్చన గారు, మన ఇదివరకు ఒకసారి కలిసాం. ఎక్కడ? అదే ట్రాఫిక్ జామ్ లో మిమ్మల్ని రోడ్ క్రాస్ చేయించానే. ఓ, ఆ జెంటిల్మన్ మీరా? ఎవరిని? నన్నయ్య ఉంటది. ఏంటండి ఇల్లంతా ఒకే రంగు కర్టన్ చేశారు? మా అమ్మాయి గారికి రంగంటే చాలా ఇష్టం అండి. మొన్న ఈ మధ్య ఎరుపు రంగు కట్టలు వేస్తే ఇల్లు పీక్ పందిరేశారండి. అవునా? అవును, మీకు చూపలేదు కదా, మరి ఆ కలర్స్ అవి గుర్తుపట్టడం. చూడలేకపోతేనే
ఊహించుకోగలను కదా. కరెక్టే. ఈ కలర్స్ అవి బాబు ముక్క మిగిలించకుండా మొత్తం ఫినిష్ చేసేయాలి. ఇవన్నీ అమ్మాయి చేసినయే బాబు. అలాగా. డాల్ఫిన్ దసపల్లా నుంచి తెచ్చిన ఏమీ లేవు. అమ్మాయి వడ్డించు. అలాగే. సార్ మీరు కూడా కూర్చోండి సార్. మేము ఎప్పుడో చేసేసాం. ఫ్యామిలీ అంతా తినేసి మిగిలిపోయిన పెడుతున్నారా ఏంటి? పట్టండి. ఇక్కడ చాలండి. ఈ చికెన్ వేసుకోండి. అయ్యో ఇది పప్పు అండి. ఓ సారీ. వాసన చూసిందా? వేయండి వేయండి. వెండి సామాన్లు. బుజ్జిముడిని చూస్తుంటే ప్రొఫెషన్ గుర్తొచ్చేస్తుంది. కనపడదు కదా. పోలీసు 420. ఏమండి భోజనం అయిందా? మొత్తం అయిపోయిందండి. అంజలా అంజలా అంజలి ఎందుకు బాబు? ఇక మీతో పని అయిపోయింది. మిమ్మల్ని పిలమన్నామని. ఏ డైరెక్ట్ ఏమండి పిలవచ్చు? పెద్దోళ్ళు ఎప్పుడైనా పేరెంట్ పిలిచానా? అంత ఎందుకండి, మా ఊళ్ళో మా అత్తని పిలవాలంటే ముందు వాళ్ళ అమ్మని పిలిచామండి. ఇప్పుడు ఇప్పుడు మీ అత్తగారనే. అయితే తప్పేనా ఉందండి? రండి అత్తయ్య మొదలెట్టేద్దాం. అవునత్తయ్య అంజలి ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళింది. ఓ గంటలో వస్తుంది. గంట? ఏ ఈలో షూటింగ్ అయిపోద్దనే. అత్తయ్య 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 ఆ జరి అంచు కొంచెం పెద్దదైంది. అబ్బాయి బాలేదు. కొంచెం ఫ్యాన్సీగా చింతాకంచి సైజ్ లో ఉంటే అందంగా ఉంటది. అదే అదే కెమెరాకి ఎంత కోఆపరేటివ్. అయినా మనం చేసే వంట ప్రోగ్రామ్ చెరికి సంపాదిస్తాను అదవా పదా. అంకుల్ మిలిటరీ అంట, మంచి డిఫెన్సర్ కి ఏమైనా దొరుకుదే అడగరా. పెళ్లికి ముందు అలాంటి అలవాట్లు తెలిస్తే పిల్లలు ఎవరు ఆయన తర్వాత మరత పెడదాం. బుడ్లు పొడి చేస్తాను ప్రతిసారి ఇలా అడుగుతుంటావు నంగి. మార్చుకున్నాను. ఎలా ఉంది? అచ్చి బాబోయ్ ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య. అత్తయ్య మేము మాడేసుకున్నాం. ఒరే నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళి లైటింగ్ చేసుకో. ఈ దెబ్బతో మన ఛానల్ ఓ లేచిపోవాలి. పిన్ని దా పిన్ని దా. సిగ్గేసి పారిపోతున్నట్టుంది. అంజలి 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 ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. పడుతో ఈ మాట చెప్పలేదంటావు అంటే ఓ నలుగురు ఐదుగురు చెప్పాను అనుకో చి దొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలోకి ముఖం చూపించను ప్లీజ్. వెలుగు వెలుగు నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో రోజు మనం గుడికెళ్లే పని తప్పిందండి. వీడికేమో బడికెళ్లే పని తప్పింది. నమస్కారం అయ్య గారు. ఏమండి పంతులు గారు వచ్చారు. నెరాలే ఏం స్వామి గుడుగులు పెట్టిట్టా వచ్చారు? శటకోపం గుడిలో చాలా అవసరం. అది లేకుండా వెళ్తే మా నాన్నగారు తలకాయ తీసేస్తారండి. అందుకని తలకాయతో సహా కోసుమంటావా? లేకపోతే అయ్యో పాపం పాపం రోజు 6 కోడిగుడ్లు, అర కేజీ మటన్, కేజీ చికెన్ తినేవాడు నాన్ వెజ్ మానేసి కేవలం కొబ్బరి చెప్పులతో కాలక్షేపం చేస్తున్నాడు కదురా అన్న. అది కూడా మానేసి ఉంటే పిల్లవాడు ఇంకా పవిత్రంగా ఉండేవాడు కాదు పోయేవాడు. మా శటకోపం ఎప్పుడు ఇస్తారో చెప్పితే. కాబూలి వాళ్ళ రోజు రాకు, రాగానే మేమే తెచ్చిస్తాం, మీరు వెళ్ళొచ్చు. వెళ్ళవయ్యా, మా అమ్మాయి కోపం వస్తే చాలా ప్రమాదము. నువ్వు పదరా, నందీశ్వరంలో నిలబడ్డామే పద. నానా పరశుమారెడ్డి ఇట్రా. వచ్చేసా. ఏందన్నా నువ్వు ఇంకా పోలీస్ స్టేషన్ పోలే? గంగిరెడ్డి ఇదేనా రావడం అన్నట్టున్నాడు. అన్నకేందన్నా పుల్లా ఉన్నాడు. ఎలా ఉన్నావు బాబాయ్? బాగున్నాను సిట్టి తల్లి. నాన్న ఎలా ఉన్నారు? సింహంలా ఉన్నాడమ్మా. పుల్లాగా ఉన్నాడు అన్నావు. కర్నూలులో పులి, సింహం, ఏనుగు అన్ని అన్నీ.
జాగ్రత్తగా పెట్టండి. ఏంద్రో అన్న జామ పండ్లు బుట్టలతో పంపించాడా? జామ పండ్లు కదా ఈ బాంబులు. బాంబులు పోలీస్ ఆఫీసర్ ఇంట్లో బాంబురా. ఇక్కడైతే సేఫ్టీగా ఉంటదని. ఏందన్నా ఎంత లంచాలు కుమ్మితే మాత్రం కొడుకు ఎండితో కిరీటం చేయిస్తావా? అయ్యో ఇది వెండి కిరీటం కాదురా, శటకోపము. మొన్న గుడికి పోయినప్పుడు ఇరక్కపోయింది, పీకితే రావట్లేదా? పండు ఇట్రారా. పదరా, వాడు పీకుతాడంట. అన్నా నేను 1 2 3 అంట. మేం పీకల్లా? సరే కానీ వారం నుంచి పీకుతున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి చెబుతా వచ్చుద్ది. తలకాయ ఏడబోలేదురా, నీ మెడ మీదే ఉంది. పోయి అద్దంలో చూసుకోరా. పోరా పండు. తలకాయలు తీసేవాడికి షటకోప మొహం లెక్కమ్మా. దీని వెంటనే పూజారికి పంపించు. సరేగానే నాకు అర్జెంట్ గా పొంతులు కావాలి ముహూర్తం పెట్టించడానికి. దేనికి రా? పెళ్లి ముహూర్తమా? కాదు, సావు ముహూర్తం. నా పక్కకు తీసుకోండిరా, ఎమోషన్ లో నన్నేసేటట్టున్నాడు. రండ్రా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.